నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ వయసులో డ్రామాలు సిగ్గుచేటు, వెళ్లి డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా బతకండి. త్రిష పోస్ట్ వెనుక అసలు కథేంటి? సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ చాలు పెద్ద చర్చకు దారితీయడానికి. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. తమిళనాడులో కొద్ది రోజుగా త్రిష పేరు చుట్టూ వరుస వివాదాలు, రాజకీయ నేతల వ్యాఖ్యలు, సోషల్ మీడియా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా గానీ త్రిష మాత్రం ఇంతవరకు పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ లో 2 క్రిప్టిక్ పోస్టులు షేర్ చేశారు. అందులో ఒకటి, ఈ వయసులో అనవసర డ్రామా చేయడం సిగ్గుచేటు, వెళ్లి ఎంతో కొంత డబ్బు సంపాదించండి, ప్రశాంతంగా జీవించండి అని అర్థం వచ్చేలా ఉంది. ఇక మరో పోస్ట్ లో, ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితం మనకు లభించడం ఎంతటి అదృష్టం అనే కొటేషన్ ను షేర్ చేశారు. అసలు త్రిష ఈ పోస్ట్ లో ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఇటీవల తనపై వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇది కౌంటరా, లేక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారానికి సమాధానమా? అంతేకాదు, త్రిష తల్లి కూడా ఒక క్రిప్టిక్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరిగింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. త్రిష చేసిన ఆ పోస్ట్ ఏంటి? ముందుగా అసలు వైరల్ అవుతున్న పోస్ట్ తో ప్రారంభిద్దాం. త్రిష తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ షేర్ చేశారు. దాని సారాంశంగా, ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటు, వెళ్లి డబ్బు సంపాదించుకోండి, ప్రశాంతంగా జీవించండి అని. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, త్రిష ఎవరిని నేరుగా ట్యాగ్ చేయలేదు, ఎవరి పేరును ప్రస్తావించలేదు, ఏ సంఘటన గురించి మాట్లాడుతున్నా అని కూడా చెప్పలేదు. కానీ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న పరిణామాల మధ్య ఈ పోస్ట్ రావడంతో ఇది ఎవరికి ఇచ్చిన కౌంటర్ అనే చర్చ మొదలైంది. ఇక ఇదే సమయంలో త్రిష మరో కొటేషన్ కూడా షేర్ చేశారు. ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితాన్ని ఇప్పుడు జీవించడం ఎంతటి అదృష్టం అనే భావం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది. ఈ 2 పోస్టులను కలిపి చూస్తే త్రిష ప్రస్తుతం తన జీవితంపై ఫోకస్ చేస్తున్నారని, వివాదాలకు దూరంగా ఉండాలని చూస్తున్నారని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఎవరినో ఉద్దేశించి త్రిష చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ ఇచ్చారు అని అంటున్నారు. అయితే నిజంగా ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించిందో మాత్రం త్రిష బయటకు చెప్పలేదు. కాబట్టి దాన్ని ఎవరికి కౌంటర్ అని ఖచ్చితంగా చెప్పడం కరెక్ట్ కాదు. మరి త్రిష చుట్టూ ఇంత వివాదం ఎందుకు? అసలు ఇంత వివాదం ఎందుకు? ఇక విషయంలోకి వెళ్తే, ఇటీవల తమిళనాడులో జరిగిన కావేరీ నీటి నిరసన కార్యక్రమం సందర్భంగా డిఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ సమయంలో కొందరు త్రిష పేరును ప్రస్తావించగా, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో తమిళనాడులో పెద్ద దుమారం రేగింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. ఉదయనిధి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు పలు మీడియా కథనాలు కూడా బయటకు వెల్లడించాయి. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఇంత పెద్ద వివాదం జరిగిన త్రిష మాత్రం వెంటనే ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో కూడా ఈ వివాదంపై నేరుగా స్పందించలేదు. సాధారణంగా సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించడం మనం చూస్తూ ఉంటాం. కానీ త్రిష మాత్రం మౌనంగా ఉండిపోయారు. అందుకే ఇప్పుడు ఆమె పెట్టిన ఈ క్రిప్టిక్ పోస్ట్ మరింత వైరల్ అవుతుంది. ఉదయనిధి వివాదం పూర్తిగా చెల్లారక ముందే త్రిష పేరు మరోసారి రాజకీయ వ్యాఖ్యలోకి వచ్చింది. అన్నా డిఎంకే నేత ఆర్బి ఉదయ్ కుమార్ కూడా త్రిషను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి నటుడు విజయ్ ను ఉద్దేశించి, విజయ్ తన ప్రియమైన త్రిషను డిప్యూటీ సీఎం గా ఎప్పుడు నియమిస్తారో అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్లు బయటకు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. అంటే ఒకవైపు ఒక రాజకీయ నాయకుడి వ్యాఖ్యలు, మరోవైపు ఇంకో రాజకీయ నాయకుడి వ్యాఖ్యలు. ఇలా త్రిష పేరు తమిళనాడు రాజకీయ చర్చల్లోకి పదే పదే వస్తోంది. విజయ్, త్రిష గురించి ఎందుకు మళ్ళీ చర్చ? ఇక్కడ మరో అంశం కూడా సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతుంది. హీరో విజయ్, త్రిష కలిసి గతంలో పలు సినిమాలో నటించారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే విజయ్, త్రిష తమ వ్యక్తిగత సంబంధం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను వాస్తవాలుగా చెప్పడం సరికాదు. ఇప్పుడు త్రిష పోస్ట్ ఎందుకు వైరల్ అయింది? ఇప్పుడు అసలు విషయానికి వస్తే, త్రిష ఈ పోస్ట్ లో పెట్టిన సమయం చాలా మందిని ఆలోచింపచేస్తుంది. ఒకవైపు ఆమె పేరు చుట్టూ వివాదాలు, మరోవైపు రాజకీయ నేతల వ్యాఖ్యలు, ఇంకోవైపు సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు. ఇలాంటి సమయంలో డ్రామా అట్ దిస్ ఏజ్ ఇస్ ఎంబారసింగ్ అనే మెసేజ్ రావడంతో నెటిజన్లు వెంటనే ఈ పోస్ట్ ను ప్రస్తుత వివాదంతో లింక్ చేస్తున్నారు. అయితే త్రిష మాత్రం ఈ పోస్ట్ ను ఈ వివాదం గురించి అని ఎక్కడా చెప్పలేదు. అందుకే ఇది ప్రస్తుతం ఊహాగానాలుగా స్థాయిలోనే చూడాలి. ఇక ఈ కథలో మరో ట్విస్ట్ ఏంటంటే, త్రిష తల్లి ఉమాకృష్ణన్ గణపతి కూడా సోషల్ మీడియాలో ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన మెసేజ్ లో వర్కౌట్ చేయడం, స్కిన్ కేర్ చేసుకోవడం, మంచిగా ఉండడం, నీళ్లు తాగడం, డబ్బు సంపాదించడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోండి అనే భావన వచ్చేలా ఉంది. ఇది కూడా త్రిషకు సంబంధించిన
ప్రస్తుత వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఆమె కూడా ఎవరి పేరు ప్రస్తావించలేదు కాబట్టి దీన్ని కూడా ఖచ్చితమైన కౌంటర్ గా చెప్పలేం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వివాదాల మధ్య త్రిష సోషల్ మీడియాలో యాక్టివ్ గా అయ్యారు. అయితే ఆమె మొదటిగా తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ ఫోటోలు షేర్ చేశారు. అంటే ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ మొత్తం వివాదం గురించే కాదని కూడా చెప్పొచ్చు. తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మమ్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఆ తర్వాత ఈ క్రిప్టిక్ కొటేషన్లు రావడంతో నెటిజన్ల దృష్టి ఒక్కసారిగా ఓ పోస్ట్ పై పడింది. మరి త్రిష ఎవరికి కౌంటర్ ఇచ్చారు? అది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఉదయనిధిక, ఉదయ్ కుమార్ కా, సోషల్ మీడియాలో తన గురించి కామెంట్స్ చేస్తున్న వారికా, లేక పూర్తిగా వేరే వ్యక్తిగత విషయం గురించా? ప్రస్తుతానికి మనకు తెలియదు. ఎందుకంటే త్రిష ఎక్కడ ఎవరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు మాత్రం ఆధారంగా చేసుకొని త్రిష ఫలానా వ్యక్తికి కౌంటర్ ఇచ్చారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక త్రిష పోస్ట్ లోని ఒక పదం ఇప్పుడు ప్రత్యేకంగా వైరల్ అవుతుంది. అదే డ్రామా. ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటు అని అర్థం వచ్చేలా ఉన్న ఈ మెసేజ్ ప్రస్తుత పరిస్థితుల్లోనూ పోల్చి చూస్తే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అందుకే అభిమానులు ఇది యాదృచ్ఛికంగా పెట్టిన పోస్ట్ కాదు అని భావిస్తున్నారు. కానీ మరోసారి చెప్పుకోవాల్సింది ఏంటంటే త్రిష స్వయంగా ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో వెల్లడించలేదు. ఇక త్రిష పోస్ట్ వైరల్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మీ జీవితాన్ని మీరు ప్రశాంతంగా జీవించండి, నెగటివిటీని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం త్రిష ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారో చెప్పాలి అంటూ ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఒక చిన్న ఇన్స్టా స్టోరీ ఇప్పుడు పెద్ద సోషల్ మీడియా డిస్కషన్ గా మారిపోయింది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. త్రిష పోస్ట్ నిజమే, ఆమె ఆ కొటేషన్స్ షేర్ చేశారు. ఇటీవల ఆమె పేరు చుట్టూ వివాదాలు కూడా నిజమే. రాజకీయ నేతల వ్యాఖ్యలపై వివాదం కూడా జరిగింది. కానీ ఆ పోస్ట్ ఆ వివాదానికి సంబంధించిందేనా అని త్రిష ఇక్కడ ధృవీకరించలేదు. అందువల్ల వార్తను చెప్పేటప్పుడు త్రిష కౌంటర్ ఇచ్చారు అని ఫిక్స్డ్ చెప్పడం, నెటిజన్లు ఇది కౌంటర్ అంటూ ఊహిస్తున్నారు అని చెప్పడం మరింత బాధ్యతమైన జర్నలిజం. ఇప్పుడు అందరి చూపు త్రిష తదుపరి పోస్ట్ పైన ఉంది. ఇప్పటికే త్రిష 2 క్రిప్టిక్ మెసేజ్లు పెట్టారు. కానీ ఆమె నిజంగా ఎవరినైనా ఉద్దేశించి ఆ పోస్టులు పెట్టారా, లేక కేవలం తన జీవితాన్ని పాజిటివ్ గా చూసే క్రమంలో సాధారణ కొటేషన్స్ షేర్ చేశారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ త్రిష తర్వాత నేరుగా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఈ వివాదానికి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం త్రిష ఎవరిని టార్గెట్ చేశారు అనేది సోషల్ మీడియాలో చర్చగా కొనసాగుతుంది. మొత్తానికి త్రిష కృష్ణన్ చేసిన ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు తమిళనాడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ వయసులో డ్రామాలు చేయడం సిగ్గుచేటు, వెళ్లి కాస్త డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా బతకండి అని పెట్టారు అనే మెసేజ్ ను ఆమె షేర్ చేశారు. అంతేకాదు ఒకప్పుడు మనం కోరుకున్న జీవితాన్ని ఇప్పుడు జీవించడం ఎంతటి అదృష్టం అనే మరో కొటేషన్ ను కూడా పెట్టారు. ఈ పోస్ట్ లో ఏమని ఉద్దేశించారో ఆమె చెప్పలేదు. కానీ ఇటీవల త్రిష పేరు చుట్టూ జరిగిన రాజకీయ వివాదాల నేపథ్యంలో నెటిజన్లు మాత్రం ఈ పోస్టులను వాటితో లింక్ చేస్తున్నారు. మరోవైపు త్రిష తల్లి కూడా ఇలాంటి అర్థం వచ్చే క్రిప్టిక్ పోస్ట్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది. కాబట్టి ఇప్పుడు అసలు ప్రశ్న త్రిష మౌనం వీడారా, లేక ఎప్పటికీ తనదైన స్టైల్లోనే సమాధానం ఇస్తున్నారా అనేది. మరి మీరేమనుకుంటున్నారు? త్రిష పెట్టిన డ్రామా అట్ దిస్ ఏజ్ ఇస్ ఎంబారసింగ్ పోస్ట్ ఎవరిని ఉద్దేశించిందని మీరు అనుకుంటున్నారు? ఇటీవల జరిగిన వివాదాలకు ఇది పరోక్ష కౌంటరా, లేక కేవలం ఇది జస్ట్ తన సంబంధించిన కొటేషనా? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్, సెలబ్రిటీ అప్డేట్స్, వైరల్ సోషల్ మీడియా స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.